కాళేశ్వరం బ్యారేజ్లకి మళ్లీ ప్రాణం పోసే ప్లాన్ రెడీ అవుతోందా? మేడిగడ్డలో అసలు సమస్య ఎక్కడుంది? అన్నారం, సుందిళ్లలో మళ్లీ నీటి నిల్వలకు మార్గం సుగమమైందా? జియో టెక్నికల్ పరీక్షలు ఏం చెప్తున్నాయి? నిపుణుల కమిటీ ఇచ్చే తుది నివేదికతో బరాజ్ల భవిష్యత్తు తేలనుందా? కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణపై తుది నిర్ణయం తీసుకునే ముందు జియో టెక్నికల్, స్ట్రక్చరల్ పరీక్షల పూర్తి నివేదిక కోసం ప్రభుత్వం ఎదురు చూస్తోందని సమాచారం. ఇప్పటికే నీటి ప్రవాహ ప్రభావంపై అధ్యయనం పూర్తవగా ప్రస్తుతం జియో టెక్నికల్ పరీక్షలకు సంబంధించిన డేటా విశ్లేషణ కొనసాగుతోంది. ఈ నివేదికలు వచ్చిన తర్వాతే మరమ్మతుల రూపకల్పన, చేపట్టాల్సిన పనులపై స్పష్టత రానుందని నిపుణులు చెబుతున్నారు. భూగర్భ పరిస్థితులను అంచనా వేయడానికి నిర్వహించిన పరీక్షల్లో మేడిగడ్డ బ్యారేజీలోనే అత్యధిక సమస్యలు గుర్తించారు. ముఖ్యంగా 7వ బ్లాక్లో పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు తేలింది. గతంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా ఈ బ్లాక్ను పూర్తిగా తొలగించడం లేదా ప్రత్యామ్నాయ పరిష్కారం చేపట్టాలని సూచించిన విషయం తెలిసిందే. అదనంగా మరో 2 బ్లాకుల్లో సైతం కొన్ని అసాధారణ పరిస్థితులున్నట్లు నిపుణులు తేల్చినట్టు సమాచారం. అన్నారం బ్యారేజీలో ఒకే ఒక్క వెంట్ వద్ద మాత్రమే సమస్య కనిపించగా గతంలో సీపేజ్ నమోదైన ప్రాంతాల్లో కొత్తగా ఎలాంటి లోపాలు గుర్తించలేదని తెలుస్తోంది. సుందిళ్ల బ్యారేజీలో తొలుత 3 వెంట్లపై అనుమానాలు వ్యక్తమైనప్పటికీ తుది నివేదికలో పెద్దగా సమస్యలు లేవని అధికారులు చెబుతున్నారు. జియో టెక్నికల్, స్ట్రక్చరల్ పరీక్షల తుది ఫలితాల్లో కూడా పెద్ద లోపాలు బయటపడకపోతే సుందిళ్ల, అన్నారం బ్యారేజీల్లో మళ్లీ నీటిని నిల్వ చేసే అంశాన్ని పరిశీలించే అవకాశం ఉందని ఇంజనీరింగ్ వర్గాలు భావిస్తున్నాయి. నిపుణుల కమిటీ తదుపరి సమావేశంలో దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. బ్యారేజీలకు సంబంధించిన అన్ని రకాల పరీక్షల ఫలితాల ఆధారంగానే పునరుద్ధరణ డిజైన్లు సిద్ధం చేయాలని నిపుణులు సూచించినట్లు తెలుస్తోంది. మొత్తంగా జియో టెక్నికల్, స్ట్రక్చరల్ పరీక్షల తుది ఫలితాలే కాళేశ్వరం బ్యారేజీల భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. వాటి ఆధారంగానే మరమ్మతుల విధానం, నీటి నిల్వ, పునరుద్ధరణ పనులపై రేవంత్ సర్కార్ తుది నిర్ణయం తీసుకోనుందని సమాచారం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.